వైసీపీకి సిఐడి షాక్ ఇచ్చింది. ఎంపీ విజయసాయిరెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరవిందో యజమాని పెనక శరత్ చంద్రారెడ్డిపైన ఎల్ఓసీ ఇచ్చింది. వీరు ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెస్ లోని 3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు నుండి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో వీరు కీలక నిందితులుగా ఉన్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరవిందో సంస్థకు రాయించారని వీరిపై అభియోగాలున్నాయి. వైసీపీకి సిఐడి షాక్ ఇచ్చింది. ఎంపీ విజయసాయిరెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరవిందో యజమాని పెరక్చంద్రారెడ్డి పైన ఎల్ఓసీ ఇచ్చింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాత్మకమైన చోటు చేసుకుంది. ఏదైతే వైసీపీ పార్టీకి ఆ సిఐడి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల్లో కూడా ఏదైతే సంచలనాత్మకమైన కేసులు నమోదవుతాయంటూ కూడా ఆదుర్తంగా అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ పార్టీ మీద తాటికాయ పడుతుంది కూడా అన్న సంధానం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన హేమీలపై ఆ కేసు నమోదవటం సిఐడి ఒక్కసారిగా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్య నాయకులు ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన అతి ముఖ్య నాయకులు ముగ్గురు మీద కేసు నమోదవటం పట్ల ఒక్కసారిగా వైసీపీ పార్టీకి ఆ సిఐడి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అలాగే అరవిందో యజమాని శరత్చంద్రారెడ్డి పైన కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసుకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ సిఐడి చూసి ఆ కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద విచారించారు, సమీక్షించారు, పలువురిని కలిశారు, తెలుసుకున్నారు. మొత్తానికి మాత్రం పార్టీలోని ముఖ్య నాయకులు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా, ఎక్కడా కూడా వారికి సంబంధించిన పూర్తి ఆధారాలు రాకుండా ఆ పూర్తి ఆధారాలతో సహా కేసు నమోదు చేసినట్టు కూడా అర్థమవుతుంది సిఐడి అధికారులు. ముఖ్యంగా ఏదైతే కాకినాడ డిప్ వాటర్ పోర్టు ఆ సెజ్ లో అడ్డగోలు అరాచకాలు జరిగాయనేది ఆ సిఐడి రిపోర్ట్ లో ముఖ్యంగా ఉంది. ఏదైతే తయారు చేసిన ఆడిట్ రిపోర్టులను చూపి పెద్ద వాటాదారు కేవీ రావు ఆ మెడపై కత్తి కూడా చుట్టిందనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ జరిమానా జైలు పేరుతో కూడా నోటీసులు అందజేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ డిప్ వాటర్ కు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్ లోని 3,600 కోట్లు విలువైన వాటాలకు సంబంధించి కూడా ఈ తతంగం వ్యవహారం మొత్తం కూడా జరిగినట్టు మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే కాకినాడకు సంబంధించి 3 ఏళ్ల క్రిందట ఈ వ్యవహారం మొత్తం కూడా జరిగింది. వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఆధారాలతో ఈ కేసుకు సంబంధించి సిఐడి కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే 1999లో దీని ప్రారంభం సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సీ పోర్టు యాజమాన్యంతో కొంతమేరకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా ఆ పోర్టులో 4 బెర్తులను ఆపరేషన్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ విధానం కింద కాకినాడ సీ పోర్టు యాజమాన్యం నిర్వహించాలని, వచ్చే లాభాల్లో 22% వాటా ప్రభుత్వానికి చెల్లించాలని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కన్సారియం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ, అలాగే విఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలన్నీ కూడా ఆ కన్సర్యంగా ఏర్పడి మొదటి నుంచి కూడా ఈ పోర్టును నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది 1999 నుంచి. ఇందులో భాగంగా ముఖ్యంగా అతిపెద్ద వాటాదారైన కేవీ రావు అత్యధికంగా ఆ ఎన్నిక 41.12% వాటా కలిగి ఉంది. అలాగే 2.15 కోట్ల ఆ మేరకు ఆయనకు ఒక్కడికే షేర్లు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే పోర్టు లాభాల్లో 22% వాటా కింద
రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 100 కోట్ల వరకు చెల్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వాటా కింద 100 కోట్లు. అయితే ఈ పోర్టు నిర్వహణ కింద వచ్చే లాభాల్లో ఖచ్చితంగా ఇంత మొత్తం ఏటా చెల్లించి తీరాలనే క్లాజులను వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రాష్ట్ర సీఎం గా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర సీఎం గా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలోనే ఆ కన్సార్టియంకు అనుకూలంగా కొంత మేరకు దీనిని సవరించారనే ఆ మాటలు కూడా వినిపించిన నేపథ్యం. అంతేకాకుండా కూడా వచ్చే 50 ఏళ్ళు కూడా సీ పోర్టు దాని ఆధీనంలో కొనసాగేలాగా కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కేవీ రావు ఆధిపత్యం మరింత పెరిగిన ఆ పరిస్థితి అయితే ఉంది ఆ రోజు నుంచి. అయితే ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాకినాడ సీ పోర్టుకి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి కొంత మేరకు సపోర్ట్ చేశారనేది కూడా కొంత మేరకు వార్తలు వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కార్గో రవాణా, వ్యాపార లావాదేవీలు, నిర్వహణ, ఆదాయ ఖర్చుల విషయంలో కేవీ రావుకు చెందిన KIHEL లాభాలను తక్కువగా చేసి చూపుతుందన్న దాని మీద సిఐడి అయితే విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తన సన్నిహితుడైన ఆ ఎంపీ పెద్దిరెడ్డి, ముద్దన్ రెడ్డి ఆ రంగంలోకి అప్పట్లో దించారనేది మాటలు కూడా వినిపించాయి. ఈయన పోర్టు నిర్వహణలో జరిగే అంతర్గత కార్యక్రమాల్లో కానీ, దర్యాప్తులో కానీ కొంత మేరకు జోక్యం చేసుకొని ప్రోల్ అనే ఆడిట్ సంస్థని తెరపైకి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ సమస్య సీపోర్టులో ఆ రికార్డుల యొక్క ఏదైతే అరబిందో యజమాని పనక శరత్చంద్రారెడ్డి పైన LOC నోటీసు కూడా ఇచ్చిన పరిస్థితి అయింది. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విశ్రాంత్ రెడ్డి గాని, అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి గాని లుకౌట్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ వ్యవహారం మొత్తం కూడా గత 1999 నుంచి మొదలయ్యి ఏదైతే గత 2-3 సంవత్సరాలుగా 2020-2021 మధ్య కాలం నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి నాగేశ్వరరావు, ఇప్పుడు కర్ణాటి వెంకటేశ్వరరావు సిఐడి అధికారులకు ఇచ్చిన ఇప్పుడు కంప్లైంట్ లో అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి, ఆయన కొడుకు అరబిందో యజమాని ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఏవైనా ఆధారాలు సేకరించారా బెదిరించినట్లు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా ఆ ఫిర్యాదు ఇచ్చిన అనంతరం కూడా గత కొద్ది రోజులుగా కూడా ఈ వ్యవహారం మొత్తం బయటికి రాకుండా సిఐడి గుట్టు చప్పుడు కాకుండా కూడా ఆ మొత్తం విచారణ చేపట్టింది. విచారణలో పూర్తి ఆధారాలు ఏదైతే ఆ గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో వీరందరూ కూడా కీలకంగా నిందితులు ఉండే విధంగా కూడా సిఐడి అధికారులు ఆ సాక్ష్యాలు సంపాదించారు. అలాగే విచారణ చేపట్టారు. పలువురి దగ్గర నుంచి ఆ వాంగ్మూలాలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కూడా కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థకి రాయించారని కూడా వీరిపై అయితే అభియోగాలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే కేవీ రావుకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదుపై గత కొద్ది రోజులుగా కూడా సిఐడి అధికారులు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి దాదాపు 100లాది మందిని కూడా విచారించారు, వాటిపై సమీక్షించారు. వాళ్ళకి సంబంధించిన వాంగ్మూలాలతో పాటు ముఖ్యమైన ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఈ విజయసాయిరెడ్డిపై లుకౌట్ నోటీస్ కానీ, అలాగే ఆ విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్చంద్రారెడ్డి పై LOC ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.